హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో మేమైతే వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాము, స్కూప్ చేస్తున్నాం అనమాట. ఐస్ క్రీమ్ ఎలా స్కూప్ చేస్తారో అలాగా. సో ఇదండి ఇలా వచ్చాయన్నమాట. మన దగ్గర ఏదన్నా రౌండ్ స్పూన్, అమ్మ స్పూన్ చెప్పి ఒకసారి. ఓకే, ఇలా వాటర్ మిలన్ ఇదండి స్పూన్. ఇలా రౌండ్ స్పూన్ ఏదన్నా ఉంటే మంచిగా ఈజీగా స్కూప్ చేసేసుకోవచ్చు. స్కూపరే ఉండాల్సిన అవసరం లేదనమాట. ఇది పెద్ద హార్డ్ కూడా ఉండదు కాబట్టి ఈజీగా వచ్చేసింది. మనకు చూడడానికి కూడా బాగుంది కదా. ఇదండి చూడ్డానికి బాగుంది, బట్ అది మొత్తం తీయాలి కాబట్టి టైం టేకెన్ కొంచెం. అదే పీసెస్ అయితే ఈ వాటికి కట్ చేసి 4 క్యూబ్స్ లాగా చేసేసుకుంటే అయిపోద్ది. బట్ ఇలా చేయడం వల్ల ఏంటంటే చూడడానికి బాగుంది అండ్ తింటున్నప్పుడు కూడా ఇలా తినేచ్చు, ఇలా డంప్లింగ్స్ లాగా పెట్టి తినచ్చు. ఇలా పెట్టేసి టూత్పిక్కి డంప్లింగ్స్ లెక్క తినేయచ్చు. సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ మిలన్ తీసుకున్నాం అనమాట మేము ఈసారి. ఎప్పుడు పొప్పటి పండు ఆరెంజ్ అలా తీసుకునే వాళ్ళము, బట్ ఈసారి వాటర్ మిలన్ తీసుకున్నాం అనమాట. సో ఇదండి జ్యూస్ అయితే అందులోనే ఉంది, వాటర్ మిలన్ జ్యూస్. దాన్ని ఇలా గ్లాస్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నామా. జ్యూస్ వేసేమా, వేస్ట్ చేయకుండా ఈ జ్యూస్ కూడా తాగేయచ్చు మనం. ఇదండి డైరెక్ట్ వాటర్ మిలన్లో నుండి పడుతున్న జ్యూస్ అనమాట. మిక్సీ పట్టకుండా వచ్చిన జ్యూస్. సో ఇదండి ఇలాగా ఒక హాఫ్ పార్ట్ అయితే కంప్లీట్ చేసాము. ఈ హాఫ్ పార్ట్కి ఇంత జ్యూస్ వచ్చిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ అయితే స్టార్ట్ చేసాము మా మమ్మీ అమ్మ. సో ఇదండి ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఇదండి మా ఒకసారి చేతిమా ఇలా హాఫ్ చేసి తీసుకుంటున్నాము, ఎందుకంటే లోపలికి ఉంది కదా కొంచెం. మనకి గింజలు కూడా రావండి అసలు అంటుందండి. ఇదండి గింజలు అయితే చాలా తక్కువ వచ్చాయి అసలు. ఇదండి మా జ్యూస్. ఇలా ఎక్స్ట్రా పల్ప్ ఉంటుంది కదా, దాంతో తీసిన జ్యూస్. ఇదిగోండి ఇంకా ఉంది చూసారా. ఇది మొత్తం మనం షుగర్ వేసుకొని అన్న తాగేయచ్చు. మిక్సీ లేకుండా చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ వాటర్ మిలన్లోనే చేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ మిలన్ వైట్ కలర్ పార్ట్ ఉంది కదా, సో దీని స్కిన్ పీల్ చేసేసి మనము టూటీ ఫ్రూటీస్ కూడా చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఏదన్నా ఐస్ క్రీమ్లోకి కేక్లోకి అలా వేసుకోవడానికి బాగుంటుందన్నమాట టూటీ ఫ్రూటీస్. చూద్దాం మా అమ్మ చేస్తుందా చెయ్యదా అనేది. సో ఇదో అండి వాటర్ మిలన్ కటింగ్ అయితే అయిపోయింది. ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకొని క్యూబ్స్ లాగా చేసుకొని తింటే బాగుంటుంది అనమాట. చూడడానికి కూడా మంచి అట్రాక్టివ్గా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక తింటే అయితే చాలా బాగుంటుంది. కొంచెం పెప్పర్ పొడి అని సాల్ట్ చల్లుకుంటే సూపర్ ఉంటుంది, సమ్మర్ సీజనింగ్స్ లెక్క. ఇదండి సో ఇదన్నమాట మా వాటర్ మిలన్ కటింగ్ వ్లాగ్ అమ్మా. సో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, ఒకవేళ నచ్చితే. పిల్లలు కానీ వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. ఇష్టంగా తింటారు. ఇంకొకటి ఇలా డంప్లింగ్స్ లెక్క చేసేస్తే కూడా ఈజీగా తినేస్తారు అనమాట. మంచి అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి దీని మీద కొంచెం సాల్ట్ అండ్ ఆల్సో కొంచెం పెప్పర్ పౌడర్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని తినేస్తే బాగుంటుంది. సో థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.